వాడు ఏం చేస్తాడు? నేను కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళను ముట్టాడు. అంటే అంత నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత అల్పమైన జీవులకు అంత గొప్పనైన మనస్తత్వం ఉన్నది మన మనుషులం కదనండి. ఎంత బాగా బతకాలి, ఎంత బాగా ఆలోచించాలి. కూడా ఆనందపడుతున్నాడంటే అందులో మనం భాగస్వాములమే ఆనందపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈర్ష్య పడుతున్నాం. ఈర్ష్య పడడం ద్వారా వాడికి నిద్ర ఉన్నది, మనకు నిద్ర లేదు. అవునా? మళ్ళీ మా దగ్గరికి వచ్చిన పంతులు గారు మాకు నిద్ర పడుతున్నాడు, మా యాంటీబయాటిక్ ఒకటే, పూజ చేసుకో. పూజ చేసుకునేటప్పుడు కూడా స్వార్థమైన పూల దూరాలని పోయి ఏ పువ్వులు కొట్టి రేటు తక్కువ ఉన్నాయో అది చూడు. మా ఆవిడ మాత్రం మల్లెపూలే ఇష్టం, మల్లెపూలు పంచ తెల్లగా ఉన్నాయి మా ఆవిడకు, లేకపోతే కొడుతుంది. ఎందుకంటే శరీరం ఉంది కదా, సంపది. భగవంతుడు కొట్టాడు కదా, మీరు పత్రి వేసిన తీసుకుంటుండు బాబు. ఏది మరి ఎందుకు పత్రి తీసుకుంటున్నాడు ఆయన? నువ్వు ఒకసారి గణపతి ఎందుకు వచ్చాడంటే చెప్తా వినండి. గణపతి మనకు ఎండాకాలంలో మనకు ఉన్నటువంటి అప్పుడు చిన్న ప్రాంతాలు కనుక చెరువులో ఉన్న మట్టిని తీసుకువచ్చి ఆ బంక మట్టిని ఎందుకు తీసేదంటే ఆ మట్టిని తీయడం ద్వారా చెరువు లోతు అయ్యేది, గుంత. ఆ గుంత అయిన తర్వాత మన పరిసరాలు ఉన్నటువంటి అన్ని పత్తులు 21 పత్తులను తీసుకువచ్చి ఆ భగవంతునికి అర్చించి ఆ పత్తులను అన్నింటినీ కూడా ఒక దాంట్లో మూట కట్టుకొని మళ్ళీ 10 రోజు 10 నవరాత్రుల తర్వాత తీసుకువెళ్ళి అదే చెరువులో మనం నిమజ్జనం చేసుకుంటే ఆ పత్తులన్నీ కూడా మురిగి మళ్ళీ అవన్నీ కూడా ఒక ఔషధంగా స్టార్ట్ అయితే అది తిరిగి మనకు వ్యవసాయ భూములలో ఇంతకు ముందు మట్టి తీసుకుపోయి పోసుకుందరు. అవునా కాదా? ఇప్పుడు పోసే మందులు కాకుండా ఏం పోస్తున్నారు? వ్యవసాయం వృద్ధి చెందాలంటే మన భూములలో చెరువు మట్టి తీసుకుపోయి పోసుకుందరండి. పోస్తే విశేషమైన పంట పండుతుండేరు. అంటే భగవంతుడు ఒక మంచి చేయడానికి మనకు మహర్షులు అందించినటువంటి గొప్పది. కానీ ఇవాళ ఆకులు తెంపేస్తే అయిపోతుంటే ఆకులు తెంపేస్తే అయిపోవడం కాదండి. ఆయన స్వీకరించి ఆయన ఒక గొప్పనైనటువంటి ఆయన దగ్గర ఉన్న శక్తిని ఆ ఒక్క పత్తులకు ప్రసాదించితే అవి తీసుకెళ్లి మన దగ్గర నిమజ్జనం చేసుకుంటే ఆ తిరిగి మళ్ళీ మన పంట పండడానికి అది ఒక ఔషధంగా పనిచేస్తుంది. అది మన సనాతనం, మన మహర్షులు చెప్పిన గొప్పతనం. కానీ ఇవాళ మనం తీసుకుపోయి దాన్ని ఎక్కడో తీసుకుపోయేందుకు ఇవాళ వేసేటువంటి విగ్రహాలు ఏంటి? ఒక్కొక్క దాంట్లో ఇనుప రాదు, తర్వాత పనికిన భయంకరమైనటువంటి పువ్వులు తెస్తే పువ్వులు కరెక్ట్ మంచిగా దేవుని దగ్గరికి వెళ్తే ప్రేమతో కొనక్కరండి. నేను మీరు ఒక్క పువ్వు తెచ్చినా పర్వాలేదు, పూల దండ అల్లుకరండి మీరు ఇంట్లో కొనేదానికన్నా. ఎందుకంటే పూల దండలో ఏముంటుంది చెప్పండి? అందరికి అసలు పూల దండ ఎందుకు వేస్తాను? మీ పెళ్లిలో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. పూల దండ ఎందుకు వేపిస్తాను చెప్పండి? పెళ్లిలో ఒక పూలు కుచ్చాలి అంటే దాని లోపల ఒక తాడు ఉంటుంది చూడండి, దారం. ఆ దారానికి ఒకటి పెట్టుకుంటా పోయిన తర్వాత ఏం మాయమైతుంది? దారం మాయమైపోయి పువ్వులు కనిపిస్తాయి. పూలకుండా తత్వం ఏంటి చెప్పండి? వికసించే తత్వము. ఏ పువ్వులైనా చూస్తే అబ్బా ఇది ఏం పువ్వు బాగా, మనకు మామూలు పువ్వు కూడా చూడగానే అబ్బా చూడాలి అనిపిస్తుంది కొన్ని పువ్వులను. అవి దేనికి ఉపయోగించాం మనం? అంత వికసించే తత్వం ఉన్నటువంటి పువ్వులను ఆ మాలగా చేసి నూతన దంపతులు ఒకరిని వేసుకొని ఇది వరకు మన లోపల ఏదన్నా దోషాలు ఉన్నా లేదంటే గుణాలు ఉన్నా చెడ్డ గుణాలు ఏమన్నా ఉన్నా ఈ మాల ధరించిన తర్వాత ఆ పాతది దారం ఎలా మాయమైపోయిందో అలా మా జీవితంలో పాతవి మాయమైపోయి ఈ రోజు నుంచి మేము కొత్తగా ఈ పువ్వులలాగా వికసించుతూ జీవించుతామని వేసుకునేటువంటి మాల పూలమాల. కానీ అయ్యగారు మంత్రం చదివే మీరు అందమైన దండ 4,000 పెట్టమా, 20,000 పెట్టమా, 30,000 పెట్టమా, వచ్చిన వాళ్ళు చూస్తున్నారా లేదా, మరి వేసుకునేటప్పుడు ఫోటో బాగా వచ్చిందా లేదా, ఇది లగ్గం ఎవడన్నా ఈ అర్థం చెప్తాడా? వాని కూడా ఒకటే తెలుసు, ఇది అయిపోతుంది ఇంకొకటి మళ్ళా ఈ లగ్గం చేయాలి, మధ్యాహ్నం పూట అపరం ఉందిరా వెళ్ళాలి, అక్కడ ఆర్థికం చేస్తా అంటాడు. ఇక్కడ శుభకార్యం చేస్తాడు, అక్కడ ఆర్థికం చేస్తాడు. ఈ మా వాడి తరఫున ఆ ఒక్క రోజు అది చేయకపోతే ఆనందం కదా. దాన్ని ఎప్పుడు చేయకపోతే మంచిదే కదా. ఉండదు కదా, ఎవరు చేసే పని వాడు చేస్తాడు కదా. అన్ని నేనే చేస్తాను, డేట్ రాసి పెడతాడు. భగవంతుడు కూడా మాల వేసేటప్పుడు కూడా అదే అర్థం. అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి ఒక వికసించేటువంటి శక్తిని నాకు ప్రసాదించితే మేము ఆ వికసించినటువంటి ఆ సుగుణాలను ఆ లక్ష్మిని అవన్నీ కూడా ఇతరులకు ఉపయోగపెడతట్టుగా మేము జీవిస్తామని చెప్పి కోరుకుంటూ వేసేటువంటి దండ. అది ఏడ చేసుకునే మన ఇంట్లో మనం ఆనందం కూర్చుంటే దాని ఆనందం ఫీల్ ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఈ రోజు పొద్దున చెట్లన్నీ తెప్పుకొచ్చాం, ఒక పువ్వు తర్వాత పువ్వు ఎక్కిస్తే ఆ సమయం ఎంత ఆనందం, ఆ తయారు చేసిన దాంట్లో ఉన్న ఆనందం కొరకొచ్చిన దాంట్లో ఉందా? సరే పెద్ద వయసు కాలు లెక్కలు ఆడట్లేదు, లెవెల్ కాలు కొనుకొస్తే ఓకే. ప్రతి ఒక్కరు బోనం అక్కడ తీసుకుపోయి ఆ పూలు బంతి పూలు కూర్చుని దండ తెచ్చి వేయడు. బంతి పూల దండ వేయవచ్చా? సువాసన లేనటువంటిది ఏది కూడా వేయకూడదు. మీకు ఏ వాసన లేని ఇస్తే ఏం చేస్తారండి? ఏమిచ్చావండి అని అడుగుతాం. ఎందుకంటే వాసన లేదు, తెలియదు కదా, దాని రూపం లేదు కదా. అంటే భగవంతుని దగ్గరికి నేను ఒకటే చెప్తున్నానండి, భక్తి అనేది సక్రమంగా అవలంబించుకోండి. ఎందుకంటే కలియుగం, కలి అంటే పాపం, పాపపు యుగములో పాపం పెరగడం ద్వారా అదే మనమే పెంపొందించుకుంటే మనమే అలా మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక సముద్రంలో ఒక నావ
ఎలా అయితే ఖరాబ్ అయిపోతే మునిగిపోతామో అలా మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. పుణ్యం అనేది ఎక్కడ లేదండి, పుణ్యం మన దగ్గరే. ఏది చెడ్డవారి గురించి ఆలోచించకుండా మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మంచికి వినియోగించితే పుణ్యం ప్రారంభమవుతుందండి. ఇతరుల గురించి ఆలోచించడం బంద్ అయి మన గురించి మనం ఆలోచించండి. మనం ఏం చేస్తే మంచి అని ఆలోచించండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.